ఏమైందిరా? బాధగా ఉంది. నాకు లేని బాధ నీకెందుకురా? నీ బాధ నా బాధ కాదా? అబ్బబ్బబ్బా, రాను రాను నాను రాను కుదరదయ్యో, కాదు కాదు ఈలు కాదు ఒగ్గేవయ్యో, వద్దు వద్దు మీద మీద పడకురయ్యో, సిగ్గు సిగ్గు సిన్న కోక నాగకయ్యో. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో, తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది. పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో, పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. బాబా ఏం చేస్తేవి డాన్స్? ఈ పళ్ళు ఇవన్నీ చూసి ఊపొచ్చేసిందా నీకు? వీటికేం తక్కువ లేదు. ఫైనల్ గా లాస్ట్ కి మగాడికి బెటర్ గా చేతులు చిప్పా. పెళ్లి చూపులో నాకేమని మాటిచ్చాడు తెలుసా? నాకు ఓన్ హౌస్ ఉంది, నిన్ను బంగారంగా ఆ ఇంట్లో చూసుకుంటాను అని చెప్పాడు. పెళ్లి తర్వాత ఏం తెలిసింది? వాడికి ఓన్ హౌస్ లేదు, పాడు లేదు, అన్ని అబద్ధాలు చెప్పాడు. నీ పిచ్చిదానా, ఓన్ హౌస్ లో ఏముంది? రెంట్ హౌస్ ఉంది మనకి సెక్యూరిటీ. అట్లే తోడుగు పెరుగు కావాలంటే ఎవరిస్తారు? ఓన్ హౌస్ లో ఎవరు ఉంటారా? ఉండరు. రెంట్ హౌస్ పైన పద్దం కూల్ అంటే కిందకి పెరుగు వస్తుంది. నాకు ఓన్ హౌస్ కావాలి, పెద్ద ఇంద్రభవనం కావాలి, మొండి మొగుడు పెంకి పెళ్ళని సెట్ లో ఉండాలి అని చెప్పట్లేదు. మొండి మొగుడు పెంకి ఇల్లు కావాలి అని ఫస్ట్ అడుగుతున్నా. చెక్ కూడా రాలేదు. చెక్ వచ్చిన తర్వాత డబ్బులు పట్టినాక ఓన్ హౌస్ నీకే. చిన్న ఇల్లు అయినా పర్వాలేదండి, ఓన్ హౌస్ కొంటున్నారా? ఒక బాత్రూమ్ ఒక డ్రాయింగ్ రూమ్ అంతే, రెండే. మా చుట్టాలు వచ్చినప్పుడు ఎలా ఉంటారండి? బాత్రూమ్ ఉంది కదా మీ చుట్టాలకి. మీ చుట్టాలు వచ్చినప్పుడు ఇంటి బయట పడుకుంటారా మరి? అసలు రారు మా ఇంటికి, నేనే వాళ్ళ ఇంటికి పోతా. హలో అండ్ వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. సో ఫైనల్ గా మా ప్రాబ్లం ఏంటో అర్థమైందిగా. లేదండి, ఓన్ హౌస్ నేను కావాలంటున్నా ఇప్పించట్లేదండి. ఇప్పుడు కంటెస్టెంట్స్ అడుగుదాం, ఓన్ హౌస్ వాళ్ళు అమ్ముకుంటారా తక్కువ రేట్లకి అని. ఎవరైతే తక్కువ రేట్లకి అమ్ముతారో వాళ్ళకి ఎంఎంపీపీ టైటిల్ ఇచ్చేద్దాం. ఐడియా బాగుంది. పిలు ఇప్పుడు మన ఇద్దరం చాలా ప్రేమగా ఉంటున్నట్టు, మన ఇద్దరం మధ్యలో చాలా అండర్స్టాండింగ్ ఉన్నట్టు నటిద్దాం. వాళ్ళ నటిద్దాం. సూపర్. ఓకేనా? ఓకే ఓకే రెడీ. ప్లీజ్ వెల్కమ్ our participants. Every day, every night, every wrong, every right. నీతోనే నడవాలి అంటుందే మనసు. నా వెంటే నువ్వుంటే నా సర్వం నీ వెంటే, నే అన్నా అనుకున్నా నీకంతా తెలుసు. హలో అండ్ వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. ముగ్గురు కూడా చాలా స్వీట్ గా ఉన్నారు, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. ఇవాళ మొండి మొగుడు పెంకి పెళ్ళాం ముగ్గురు గెలుచుకుంటారండి నాకు తెలిసి. ఎవరెవరికి ఓన్ హౌస్ ఉందండి? ముగ్గురికి. ఎక్కడి నుంచి అండి? రాజమండ్రి అండి. రాజమండ్రి. మీది వైజాగ్. రాజమండ్రి. 2 ఓన్ హౌస్లు రాజమండ్రిలో, ఒకటేమో వైజాగ్. మనం హైదరాబాద్ లో ఉంటున్నాంగా, అక్కడ కొని పెట్టుకుందాం ప్రాపర్టీ. ఓకే. సూపర్ అబ్బా సూపర్. సార్ రాజమండ్రిలో మీ ఇల్లు ఎలా ఉంటుంది ఒకసారి చెప్తారా? మాది 3 బెడ్రూమ్ హౌస్ అండి. గెలిచిపోయారు, ఎంఎంపీపీ గెలిచిపోయారు. చప్పట్లు కొట్టండి. మీది ఓన్ హౌసే కదండి?
ఓన్ హౌస్ ఎందుకంటే ఓన్ హౌస్ లో ఎక్కువ ప్రేమ గురించి ప్రేమ ఉంటదని అనుకుంటున్నాము ఆ దాని గురించి రెంట్ హౌస్ లో మాట్లాడతాం ఎక్కువ అంతే ప్రేమ ఉండదని మా ఆయన ఫీలింగ్. అంతే ఆ, ఆ, మీ వాస్తు ఎలా ఉంటదండి ఇల్లు? పర్లేదండి, చిన్నదే. కాకపోతే మా ఇంట్లో ఒక్క హాల్ ఒకటే ఉంటుంది, బెడ్రూమ్ గట్రా అయి ఉండవు. మీకు చాలా కష్టం అయిద్దండి కానీ ఏం కాదు, ట్రై చేయండి ఓకేనా. మా సపోర్ట్ మాత్రం ఉంటుంది. ఉంటుంది ఓకే. సరే మీరు చెప్పండి. వైజాగ్ మనకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ చిన్న ఏరియా కూడా పెద్ద అమౌంట్ ఇప్పిస్తుంది. సరే ఆయన జుట్టు లేదు, జుట్టు ఉంది అని పొగుడదాం. అవునా, ఎట్లున్నా కూడా వాళ్ళని గెలిపిస్తామని చెప్పి బిస్కెట్ వేద్దాం. ఆయన చూస్తే మహేష్ బాబు గుర్తొస్తుందని 2-3 నువ్వు వేస్తే కనెక్ట్ అయితే. హలో అండి, హలో హలో హలో. సార్ మీకు ఒకటి చెప్పాలి సార్. అతడు సినిమా ఎన్నిసార్లు చూస్తాను? నేనా చాలా సార్లు చూసాను రా. ఆయనలానే లేడు. హెయిర్ స్టైల్ అయితే డిట్టో మహేష్ బాబు లాగే ఉంది. ఏం సార్ కొంచెం అటు తిరగండి, లెఫ్ట్. అర్రే అర్జుడు ఫస్ట్ ఓన్ హౌస్ ఉందో లేదు అనుకో, లేకపోతే బిస్కెట్ అని వేస్ట్ అయితే. మీకు ఇంతకీ ఓన్ హౌస్ ఉంది ఓన్ హౌస్ ఉంది కానీ ఎలా ఉంటది కొంచెం చెప్పండి. డబుల్ బెడ్రూమ్. మీకు కూడా చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయండి Win అవ్వడానికి. MMPP గెలవడం. ఓకే, మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడేమో మీ ఆయన గురించి. మా ఆవిడ పేరు రాధిక అండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ధవళేశ్వరంలో వర్క్ చేస్తారు. ఓకే, షీఈ్ ఏ గుడ్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అన్నారు, వర్క్ చేస్తుంది అన్నావు కదా. నీ వర్క్ నుంచి వచ్చేస్తే మనం ఇంట్లో వెళ్ళేసరికి తన ఇంట్లోనే ఉంటదండి ఎప్పుడూని. అది నీకు బాధ అవుతుంది కదా. హ్యాపీగా ఉంది. అదే నీకు బాధ అవుతుంది, ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఇంట్లోనే ఉంటుందని. మీరు చెప్పండి మీ ఆయన గురించి. మా ఆయన పేరు శ్రీకాంత్ అండి. ఆయన RWS డిపార్ట్మెంట్ లో ఏఈగా జాబ్ చేస్తున్నారు. వెరీ నైస్. మా వైఫ్ పేరు రేష్మా, ఆవిడ బ్యూటీషియన్ చేస్తుంటారు. రైట్ మేడం, మీరు? మా ఆయన గారి పేరు విజయ్ కుమార్, ఆయన గారు వెల్డర్. హాయ్, మా ఆవిడ పేరు మౌనిక అండ్ షీఈ్ హౌస్ వైఫ్. మోనికా గారు ఇప్పుడు మీ ఆయన గురించి. తన పేరు పవన్ కిరణ్, తను నేవీ డిఫెన్స్ లో చేస్తారు. మాకు 2 years పాప ఉంది. రెడీ, స్టార్ట్ చేద్దామండి. మన మొండి మొగుడు పెంకి పిల్లం 4 రౌండ్లు ఉంటాయి. 3 రౌండ్ తర్వాత ఎలిమినేషన్ ఉంటది. అది దాన్ని ఏం చేయలేమండి, అది గేమ్ రూల్ అంతే, కాంపిటీషన్ అంతే. ఇంకా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. అదే మిస్టర్ పెళ్లి కూతురు. అయ్యయ్యో మా అమ్మాయిలు రెడీగా ఉన్నారు పెళ్లి చూపులకి. అయ్యో మా అబ్బాయిలు కూడా రెడీ అన్నారు పెళ్లి చూపులకి. అయ్యో స్టార్ట్ చేద్దామా మరి? మీకు ఓన్ హౌస్ ఉందా లాస్య గారు? అంత గీకేమంటే ఓన్ హౌస్ ఉన్నట్టే. ఓకే, మా వాడికైతే ఖచ్చితంగా మేము ఓన్ హౌస్ ఉన్న అమ్మాయిలకే ఇచ్చి చేద్దామని నేను ఫిక్స్ అయ్యా. అవునా? అయితే మాకు 5-6 ఓన్ హౌస్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓన్ హౌస్ ఈ పెళ్లి చూపులు ఎందుకండి, ఖాయం చేసేసుకుందామా? అంతే అంటారా? కానీ ఒకరినొకరు నచ్చాలి కదండి. ఏం దురద పెడితే మనది వేసుకొచ్చి కింద గోక్కుంది అమ్మాయి. నేను చెప్పా ఫ్రస్ట్రేషన్ అండి. ఫ్రస్ట్రేషన్ 100 పెళ్లి చూపులు అయిపోయినాయండి. ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు చెప్పట్లేదండి వాళ్ళు. వద్దని చెప్పి చూపించేస్తున్నారండి బాబు అమ్మాయిని. పెళ్లి చూపులా? మీ అమ్మాయి లోపమా? లేదండి, ఇది ఒకటే పెళ్లి చూపే. మీ మీద ఒట్టు కావాలంటే ఆమెనేమో 100 అంటుంది, నువ్వేమో 1 అంటున్నావు. ఈమెనేమో గిక్తనే ఉన్నది. ఓ మావాడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, వ్యాపార అయస్కాంతం. ఏరా అగో అమ్మాయి అంట. నీకు ఇంట్లో పనులేవచ్చమ్మా? గోకడం తప్ప. చెప్పే. పడుకుంటానండి. పడుకోవడం, తినడం, పడుకోవడం తప్ప ఇంకేం రావేమో. మా అమ్మాయికి ఒక మంచి అలవాటు ఉందండి. మండే టు ఫ్రైడే ఇంట్లో ఏ పనులైనా చేసిద్ది, అంటే నిద్రలో చేసినట్టు ఊహించుకుంటుంది. బట్ సాటర్డే సండే మా అమ్మాయికి రెస్ట్ కావాలండి, ఇంట్లో అసలు ఉండదు. ఇంట్లో ఉండదా? ఏం చేస్తుంది? ఏం చేస్తా సాటర్డే సండే బయటికి వెళ్ళి? చెప్పమంటావానే? పాడు. అలా కాదు. ఏ ఫ్యామిలీకి వచ్చినా మే పెళ్లి చూపుకి? అది కాదండి, మా అమ్మాయి కొంచెం భక్తి ఎక్కువ. సాటర్డే సండే గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటుంది. ఏమి ఇంట్లో వండుకోరా? ఏం వండుకుంటామే. మరి సాటర్డే సండే ప్రసాదం కోసం గుళ్ళల్లో పడి ఎందుకు తిరుగుతున్నారు? పిడకలు కొట్టాలండి, మా బిజినెస్ అదే కదా. ఒరే అట్లా ఓపెన్ గా చెప్పకరా. పిడికలు కొట్టాలి, కొడతావా? పిడికలంటే కొట్టవే. ఇగో ఇది ఆవు పేడ. చాలా అమాయకురాలరా, మనం పెళ్లి చేసుకుంటే పడు ఉంటది. నేను ఓకే అంటున్నా, నువ్వేమంటున్నావు? సరే డాడీ, మీ ఇష్టం. ఓమా ఎడు కూర్చో. రవి గారు, మా అమ్మాయి నచ్చిందా? చేయి కడుకోమనండి ఫస్ట్. ఈడు మా రెండోడు ఆ, కొంచెం సున్నితం ఆ, మనస్తత్వం వాడు. మా రెండో అమ్మాయి కూడా అవునా? చాలా చూస్తేనే సాఫ్ట్. తెలుస్తుంది. ఇద్దరు మ్యాచింగ్ అయిపోతుంది. ఇంకా పెళ్లి చూపులు ఎందుకండి? అవునా? ఆ. మా ఓడికి అసలు ఈవ్ టీజింగ్ అన్న, బయట గర్ల్స్ నేర్పిస్తుంటారు కదా, ఆ. అస్సలు పడదు. ఇప్పుడైతే మా అమ్మాయిని ఏం చేయమంటారు మీరు? మా ఓడికి కరాటే కుంఫు అంటే బాగా ఇష్టం. ఆ, సో మీ అమ్మాయికి కొంచెం కరాటే కుంఫు ఏమైనా టచ్ లో ఉంటే. ఏయ్!
ఓకే, అమ్మాయి కూడా పద్ధతికి కనబడుతుంది. సో నేను మాత్రం ఓకే అని చెప్తున్నా. నువ్వేమంటావు? ఇంకేదైనా అడగండి డాడీ. నువ్వు అడుగు. రావగానే ఉదయం ఏం చేస్తారండి? బ్రష్ చేస్తానండి. సూపర్. నా బంగారమే. మా ఫ్యామిలీలో అలవాటు లేదు, మీకుందంటే వెరీ గుడ్. వావ్, వెరీ గుడ్. కాఫీ పెట్టవచ్చా? తాగుతానండి. అలరా ఏం అడుగుతావు ఇంకా. నువ్వు రావే, కూర్చో అమ్మా. రా. చాలు. వీడు మా ఆఖరుడు. బ్యూటీ పార్లర్ ఉంది మా వాడికి, ఓ లేడీస్ బ్యూటీ పార్లర్. వావ్, అయితే చేసేసుకోవే. అది కూడా బ్యాంకాక్ లో. లక్ష్మి ఉన్నారు కదా, అందరూ మా వాడి దగ్గరనే ట్రైనింగ్. సూపర్ యా. అడుగురా. మీ అమ్మాయి ఏంటండి చాలా లావుగా ఉంది? ఎక్కడండి? ఎప్పుడు తింటూ ఉంటదా? ఎక్కువ తిండి అలవాటు అండి, అలా తింటూనే ఉంటాను. మంచిది, మంచి పని. మీ అమ్మాయికి డాన్స్ వచ్చండి? వచ్చండి. భరతనాట్యం కావాలి మాకు, ఎందుకంటే మాది శాస్త్రీయ సంగీత ఫ్యామిలీ. రైట్, శాస్త్రీయ సంగీతమే కదా మీకు కావాలి. శాస్త్రీయ ఓ పాట సంగీతం. పాడమంటారా? మీరు ఒక పాట వేసుకుంటే, లేకపోతే మీ రెండో కూతురు పాట వేసుకుంటే మా వాడు కొంచెం. ఏమైనా పాట వేసుకో, నువ్వు ఆట వేసుకో. మీరేం వేసుకుంటారు? చెయ్యవే, తాళం వేస్తాను. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాలే. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి భరతనాట్యం అంటే ఇదేం పాట? అంటే మా ఇదేం మమ్మీ- డాన్స్? వెరైటీ భరతనాట్యం. ఆ? ఇదే నేర్చుకున్నాం. సరే, తా అక్కడ ఇక్కడ దీ, ఇంత అక్కడ దోం, త. త త త ర ది తి త ర. తా ది త. ఓకే అమ్మా, కూర్చో అమ్మా. కూర్చోవే. మీ ముగ్గురు పాపలు చాలా అద్భుతంగా మా ముగ్గురు శాస్త్రీయ అమ్మాయిలకి సంగీతం అంటే నచ్చారా? ఇప్పటికి ఇంకా అని మా కళ్ళు తెరిపించారు. ఆహా, చాలండి, జన్మకి పెళ్లి చేసేసుకుందాం. చేసేద్దామా? చేసిద్దాం. అమ్మయ్యా, మా ముగ్గురు అమ్మాయిల పెళ్లిళ్ళు అయిపోతున్నాయంటే మా సంతోషం ముగ్గురు అబ్బాయిలకు పట్టలేకుండా ఒక్కొక్క ఓన్ హౌస్ అయితే వచ్చేసింది. వెళ్ళి ఎంత చేసేద్దాం. సంతోషమో. చేసేసుకుందాం. ఏ బ్యూటీ పార్లర్ ఏయే. సూపర్, పెళ్లిళ్ళు అయిపోయాయి. రవి గారు, మీకు ఒక భయంకరమైన నిజం చెప్పాలి, మాకు ఓన్ హౌస్ లేదు. వెరీ గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఎందుకంటే ప్రేమంట. ప్రేమంట. Right. వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. భర్త వైఫ్ ని ఎంత ప్రేమిస్తాడో అనేది ఈ ఇప్పుడు round లో తెలిసిపోతుంది. యాక్చువల్గా మీరు ఎప్పుడైనా బొమ్మలు గీసారా ఇప్పటి వరకు? ఇప్పుడు మీ ఆవిడని చూసుకుంటూ మీ ఆవిడ బొమ్మ దించాలబ్బా. ఓకే, ఎంత బాగా దించుతారో చూద్దాం. ఆ బొమ్మలో ఆప్యాయత కనబడాలి, ఆ బొమ్మలో అండర్స్టాండింగ్ కనబడాలి, ఆ బొమ్మలో కెమిస్ట్రీ కనబడాలి. మొత్తానికి ఆ బొమ్మలో మీ వైఫ్ కనపడాలి. బొమ్మ దించిన తర్వాత మీ వైఫ్ కి ఒక కవితనో, ఒక ప్రావర్బ్, ఒక సేయింగ్. అంటే ఆ బొమ్మ అక్కడ కనిపించే బొమ్మని వర్ణించండి, పక్కన ఒక లైన్ లో ఒక super. సెంటెన్స్ వర్ణించండి. ఓకే, దానికి కూడా మార్కులు ఉంటాయి. రెడీయా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముగ్గురు చేయండి. ఎందుకంటే ప్రేమంట స్టార్ట్ చేద్దాము. yes, మన పెయింటర్స్ అందరు రెడీగా ఉన్నారు. 3, 2, 1 అంటాము, అంటే రెడీ, అప్పుడు మీరు దించండి 3, 2, 1 అని చెప్తాం. మీరు ఫస్ట్ time అయితే start పోజ్ చేస్తాం. ఖచ్చితంగా ఇవ్వండి. ఏ పోజో? ఆహా, భరతనాట్యము. ఓహో, ఏమైతే దేవత. ఇక అయింది ఆయనేమో నీ- వార్నింగ్ నీ ఇస్తుంది. టైం దగ్గర ఉంటది. అయితే రెడీ, చూద్దాం. ఇప్పుడు టాప్ టు బాటమ్ మీ ఆవిడ ఎలా ఉందో అలా పోజే కావాలి. హ్యాండ్ చూసుకోండి. రెడీ, 1, 2, 3 గో. అయ్యో, ఆయన ఫేస్ అంత పెద్దగా వేస్తే మీ ఆవిడ మొత్తం అక్కడ మొత్తం ఓన్లీ ఫేసే వస్తుందండి. వాళ్ళ ఆవిడ ఫేస్ పెద్దగా ఉంటదా? అయ్యయ్యో, అయ్యయ్యో. మా నాయనే, నా బంగారు కొండనే. వావ్. యా. అయ్యో, మీరు బొమ్మ అక్క. చూడకండి, మీరు బొమ్మ చూడొద్దు. వార్నింగ్ ఇవ్వండి, నవ్వద్దు. అక్క, మంచిగా భర్తనాట్యం పో దగ్గర పట్టుకోది. దగ్గర దగ్గర ఆ దగ్గర. pose ఇచ్చిన వాళ్ళు అలా statue లో కళ్ళు ఉండాలి. కళ్ళల్లో ఆ వెలుగు, ఆనందం. బొమ్మని అస్సలు చూడకూడదు, వాళ్ళతో అసలు మాట్లాడకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళంత నువ్వు కాన్సంట్రేషన్ ఇంకా కొద్దిసేపు ఆ బొమ్మను చూస్తే కోమాలో పోతావు. ఏయ్ బంగారు కొండ. ఏయ్ వావ్, బ్యూటిఫుల్. నువ్వు బుద్ధుడిని చూసావా? చాలా దగ్గరగా. బుద్ధుడిని కాదు, వీళ్ళ ఆవిడ్ని చూస్తుంది. ఇయర్ రింగ్స్ సరిగ్గా వెయ్యి బుట్టలు పెట్టు. మీరేం మాట్లాడకూడదు. ఆ, ఈయన చూడ, అసలు ఈయన ఆనిముత్యం, ఈయన బంగారు కొండ, నా బుజ్జి. అయిపోయిందా? అయిపోయిందా? అంతే చాలు. అది కాదండి, హెయిర్ ఉంది, హెయిర్ ఏంది స్టైల్. హెయిర్ స్టైల్ ఏది, గొలుసులు, ఇయర్ రింగ్స్ ఏవి కరెక్ట్ మ్యాచ్ చేయి.
3 నిమిషాలు ఉంది. పక్కన నీ బొమ్మ కూడా నుంచి బాగుంటది. పక్కన మీ ఆయన. వావ్, ఫిట్స్ నాకు మధ్యలో బొమ్మ బాగా నచ్చేసింది. ఇలాంటి ఘోరాలు నేను చూడదలుచుకోలేదు. మరి ఎంత ఘోరమా? ఛీ, ఛీ, ఛీ. ఈమె స్ట్రైట్ ప్రొఫైల్ ఇస్తే ఆయన సైడ్ ప్రొఫైల్ ఇస్తుంది. సైడ్ గానే అక్కడ నుంచి చూస్తే సైడ్ గానే కనిపిస్తుంది. నీకేం తెలుసు? అటెళ్ళి చూడు కావాలంటే. ఏ దేవతమ్మా నువ్వు? లక్ష్మీదేవి. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. మూడు డబ్బాలు పెట్టినా ఎందుకు మధ్యలో? అంటే డిజైన్, డ్రెస్ డిజైన్ అండి. డ్రెస్ డిజైన్, పూలు, కొంచెం ఈ హెయిర్ ఎక్కడ ఉంది? హెయిర్ స్టైల్, హెయిర్ కింద ముక్కు ఎక్కడ ఉంది సార్? ఓకే. అంటే ఫోర్ హెడ్ మీద కూడా జుట్టు ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది. అట్లెట్లా దించుతావు? అయ్యో రామా, అయ్యో. సార్ డ్రెస్ ఇక్కడ ఏమంటారు, కాళ్ళు కొంచెమే కనిపిస్తున్నాయి, ఇక్కడ వరకు డ్రెస్ వేయండి. వావ్, ఎంత బాగుందో ఇది. ఆ హెయిర్ స్టైల్ అయితే అద్భుతం అబ్బా. ఒక్కొక్క హెయిర్ ని గీసారా? చాలు సార్, హెయిర్ బాగుంది. హెయిర్ స్టైల్ అలాగే ఉన్నాయండి. ఉండండి ఉండండి, మీరు పక్కన ఏదైనా రాయండి సార్. 4 3 2 1 పక్కన సేయింగ్ రాసేయండి. ఆహా, దేవుడు నన్ను ఈ అందాన్ని చూడ్డానికి పుట్టించినట్టుందండి. ఎంత బాగా తెచ్చారండి. నిజంగానే బాగుంది. నిజంగానే బాగుంది నిజంగా. కానీ చేతులు చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయండి. మీరు ఒక చిన్న సైజ్ పెయింటర్ నాకు అర్థమైంది. ముక్కు బాగుంది, ఆ స్మైల్ మిస్ అవుతుందండి. ఆ స్మైల్ మీరేమో లిప్స్ క్లోజ్ వద్దు, చేశారు. ఇప్పుడు ఛాన్స్ లేదు అంతే. నా హృదయంలో నిదురించే చెలి. సూపర్, వెరీ నైస్. ఈ అద్భుతమైన పెయింటింగ్ చూసిన తర్వాత మీ ఆయనకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ పెయింటింగ్ గురించి ఇంటికి ఏమనుకుంటున్నారు? రారా సచ్చినోడా. మా ఆయన పెయింటింగ్ చాలా బాగా గీసారండి. ఇప్పుడు ఈ కళ తెలుసా మీకు ముందే? తెలుసండి. తెలుసా? అవునా? ముందే ఫస్ట్ టైం మీ బొమ్మ చెప్పింటే. ఎప్పుడు దించాడు? మ్యారేజ్ అయ్యాక ఒక 6 months లో నా పెయింటింగ్ మొత్తం ఆ బొమ్మకి ఈ బొమ్మకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఉన్నదండి. అది మ్యారేజ్ ఫోటో, ఇది జస్ట్ 3 minutes లో వేయాలి అని అంటే జస్ట్ అవుట్లుక్ ఇది జస్ట్. సూపర్, వెరీ స్వీట్. మరి ఈ కాడ ఏమండి? ఒక్కసారి పోజియా. ఈ పోజ్ ఇందులో ఉండే పోజ్ ఇవ్వండి. ఆ పోజి ఇందులో ఉండే పోజ్ ఇప్పుడు ఇచ్చింది కదా, ఇందులో ఉన్న పోజి. అలాగే ఉంది కదా, సేమ్ టు సేమ్. నిజంగా చెప్పు, ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ కదా? నిజంగా చెప్పు పాపం. ఇక్కడైతే మోనిక అయితే కాదబ్బా. ఎంత అందంగా నవ్వుతుంది. పళ్ళు దించినావు, దాని మీద మళ్ళా గీకినావు. ఎందుకు ఇలా వేయాలనిపించింది? కక్షనా? ఎప్పుడో పాత కక్ష కదా, ఉంది కదా కక్ష. అమ్మా మౌనిక గారు మీకేమనిపిస్తుందండి ఈ మోనిక గురించి మీ కమెంట్స్? ఫస్ట్ టైం మా వారు నా బొమ్మ గీసారు కదా, ఏం చేయలేకపోతున్నాను కామెంట్. మీకు సంతోషం ఫీల్ చేపియాలనా? ఒక్కసారి ఆ బొమ్మ చూడండి వెనకాల, మీకు ఎక్కడ లేని సంతోషం వస్తుంది. ఆయన ఎక్కడెక్కడో ఏమేమో గీసిండు, కనుక్కుందా. ఏం చేశాడంటే ఫస్ట్ ఇట్లా అని దించాడు, దించగానే ఇక్కడ ఆపాడు. ఇక్కడ ఆపగానే లాస్ట్ మొత్తం దించాలి మీరు, ఉట్టి ఫేసే ఆగిపోతుంది. ఫేస్ అంత పెద్ద. ఆమె చాలా అందంగా ఉంటది కదా, అందాన్ని వర్ణించలేక లోపల పెట్టుకొని ఏదో వచ్చింది బొమ్మ గీసాను. గార్ది గుడ్డు దించి ఫేస్ అంటావేంది భయ్యా నువ్వు? ఏదో వచ్చింది నాకు బొమ్మలు వేయడమే రాదు. ఏదో మనసులో ఉంచుకొని బాగా ప్రేమగా చూసుకోవడం, ప్రేమగా నువ్వు మనసులో ఇలా ఊహించుకుంటావా? స్కోర్స్ దగ్గరకు వస్తే ఫస్ట్ కపుల్ శ్రీకాంత్ గారు, మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీకాంత్ గారు చాలా అద్భుతంగా దించారు. అండ్ కింద క్యాప్షన్ కూడా చాలా బాగుంది. మీ హార్ట్స్ చాలా బాగున్నాయి. 300 పాయింట్స్. ఈ బొమ్మ బాగున్నాయి. కానీ మ్యాటర్ ఏంటంటే ఈ బొమ్మ కింద క్యాప్షన్ సింపుల్ గా మై లవ్ అని పెట్టాడు. కానీ ఈయన కొంచెం ట్రై చేసి ప్రేమతో నేను నా రాక్షసి, కరెక్ట్ రాక్షసి లాగానే దించాడు. అందుకే ఇక్కడ క్యాప్షన్ ఉంది, అక్కడ క్యాప్షన్ లేదు. అక్కడ బొమ్మ బాగుంది, ఇక్కడ బొమ్మ బాగాలేదు. అందుకే ఎక్కడో కన్ఫ్యూజన్ లో ఇద్దరికి కూడా 200 పాయింట్స్. సూపర్ గా అయిపోయింది. ఎందుకంటే ప్రేమంట. కానీ ఒక మంచి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మనం బ్రేక్ తీసుకుంటే ఎలా ఉంటది? వీళ్ళందరూ ఇప్పుడు డాన్స్ చేస్తారా? ఎస్.
దీని తర్వాత మనం బ్రేక్ తీసుకొని వచ్చిన తర్వాత కళ్ళు కళ్ళు ప్లస్ ఓకే పర్ఫార్మెన్స్. మ్యూజిక్. Alright, so second round అయిపోయిన తర్వాత స్కోర్స్ మిస్టర్ అండ్ మిస్టర్ శ్రీకాంత్ గారు యూ హావ్ స్కోర్డ్ 600 points. మీ స్కోర్ 500 అండ్ మీ స్కోర్ 500, బట్ నో ప్రాబ్లం, 100 మార్కులు తక్కువ ఉన్నాయి మీ ఇద్దరికి. కానీ కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ లో ఈక్వల్ చేద్దాం, ఓకేనా? ప్రతి రిలేషన్షిప్ లో చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, కోపాలు, తాపాలు, ఆలుగుళ్ళు ఇవన్నీ ఉంటాయి జనరల్లీ. కానీ చాలా మంది ఒప్పుకోరనమాట. లేదు మా ఆయన బంగారం అబ్బా పెడితే కోడిగుడ్డు ఇంత పెద్దగా పెడతాడు అన్నట్టు చెప్తారు, కానీ ఆడ సీన్ అంత ఉండదు. సో జనరలీ అవన్నీ ఏమైనా కన్ఫ్యూస్ చేయాలన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో బ్రిడ్జ్ మీద ఏమైనా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా ఆ స్పీడ్ బ్రేకర్స్ ని తీసేసి ఒక సాఫ్ట్ డాంబర్ రోడ్ వేస్తాం అనమాట. రాబోయే ఇంకో ఒక 50, 60, 70 ఇయర్స్ ఎన్ని అవుతున్నాయో అంత హ్యాపీనెస్ తో నిండుండాలని ఒక చిన్న భావనతోనే. yes మరి స్టార్ట్ చేద్దాం. కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. వచ్చేయండి సార్. రైట్, ఫస్ట్ క్వశ్చన్. అన్మ్యారీడ్ లైఫ్ నుంచి మ్యారీడ్ లైఫ్ వరకు నీ లైఫ్ లో ది బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మా ఎంగేజ్మెంట్ డే చాలా ఇష్టమైన రోజు అది. నన్ను ఈయన చూసుకోవడానికి వచ్చి వెంటనే ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారు. ఆ రోజు ఐఎమ్ షాకింగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే ఐఎమ్ వెరీ లక్కీ టుడే. పెళ్లికి ముందు హ్యాపీగా ఉండేనా బాబాయ్ నీకు? పెళ్లి తర్వాత హ్యాపీనెస్ వచ్చిందా? పెళ్లికి ముందు వరకు నేను భయపడుతూ వచ్చాను, ఏమో నా మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుందో, పెళ్లి చేసుకోవచ్చా లేదా. ఆఖరికి నా పెళ్ళైన తర్వాత కూడా నేను భయపడుతూనే ఉన్నాను. కానీ ఒక్కసారి నా లైఫ్లోకి వచ్చి నిజంగా నా లైఫ్ మారలేదు అని నాకు కంప్లీట్గా అనిపించింది. తన దగ్గర చిన్న చిన్న అబద్ధాలు డెఫినెట్గా చెప్తాను నేను, ఏదో నా చిన్న చిన్న సరదాల కోసం. సరదాల కోసం అబద్ధాలు చెప్తే ఓకే, కానీ అబద్ధాలు చెప్పడం వల్ల తన హర్ట్ అయిందా? నాకు తెలిసి నేను తను హర్ట్ చేయలేదని అనుకుంటున్నాను, ఎందుకంటే తను హర్ట్ చేస్తే తనకంటే ముందు నాకే తెలిసిపోతుంది ఆ విషయం. చూద్దాం, తన అబద్ధాల వల్ల మీరు ఎప్పుడైనా హర్ట్ అయ్యారా? లేదండి, అలాగే అబద్ధాలు కూడా తను జస్ట్ మూవీకి చెప్పకుండా వెళ్ళడం, వెళ్ళొచ్చాక చెప్పేసేవారు సినిమాకి వెళ్ళాను అని. అంటే మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళలేదు, మీరు చెప్పకుండా వెళ్ళారు. మా మేడం గారికి సినిమాలు అంటే ఇష్టం ఉండదు. అందుకని క్షమించేశారు. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. మీకు మీ సైడ్ నుంచి మా వైఫ్ నన్ను ఇలా రెస్ట్రిక్ట్ చేస్తుంది అని ఎప్పుడైనా అనిపించిందా? ఆ రిస్ట్రిక్షన్ వల్ల నువ్వు ఏమైనా కాంప్రమైజ్ అయ్యావా, ఇంకా కాంప్రమైజ్ అవుతున్నావా? అవుతూ ఉంటాను, అబద్ధాలు ఆడాల్సి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, చిన్న చిన్న రెస్ట్రిక్షన్. ఆడికే పాయింట్ వస్తున్నాను, అక్కడే పాయింట్. ఎందుకు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది? వై డు యు హావ్ టు కాంప్రమైజ్? ఎందుకు? ఎందుకంటే తను బాధపడకూడదు అనుకుంటాను కాబట్టి. నేను దాచే పెద్ద నిజాలు ఏం కాదు, ఆ నిజాలు కూడా చెప్పి నేనేదో సిన్సియర్ గా ఉన్నానని ప్రూవ్ చేసుకుంటూ తన్ని బాధపడడం నాకు ఇష్టం లేదు. అందుకని లవ్ అంటే ఏంటి? వాట్ ఈస్ లవ్ అకార్డింగ్ టు యూ? నేను ప్రేమించే అమ్మాయిని బాగా చూసుకోవాలి, బాధపడకుండా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే నీ ఇండివిజువాలిటీ వదులుకోవాలంటున్నావు? లేదా, నేను వదలట్లేదు, అదే కదా చెప్తున్నాను, అందుకే అబద్ధాలు ఆడుతున్నాను. నేను అబద్ధాలు అయినా చేస్తున్నావు. ఇష్టం కాదు అని తను ఖచ్చితంగా నాకు చెప్తే నేను డెఫినెట్ గా మానేస్తాను, ఆ విషయం తనకే తెలుసు. నిజం కూడా నేనే కదా చెప్తాను తనకి. తర్వాత నువ్వే చెప్తావా? డెఫినెట్ గా చెప్పాలి. మీకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి? ఎప్పుడైనా ఓపెన్ గా కన్ఫెస్ చేసావా? నేను ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో కలిసి బీర్ తాగుతాను, లేదంటే ఫస్ట్ డే రిలీజ్ డే మూవీకి వెళ్ళిపోవాలి నేను డెఫినెట్ గా. తను అడుగుతాను వస్తానంటే తను తీసుకుని వెళ్తాను, లేదంటే నేను మా ఫ్రెండ్స్ తో వెళ్ళిపోతాను. మీరు అలుగుతారా బాగా? బాగా. అది బెలూన్ బర్స్ట్ చేయండి. ఎందుకు అలుగుతారు? కోపం త్వరగానే వచ్చేస్తుంది ప్రతిదాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ గా ఉండరు అనమాట, బద్ధకం, చెప్పింది ఏది వెంటనే చేయరు. నేను 10 సార్లు చెప్తాను కానీ చేయరు, అందువల్ల ఒకసారి కోపం వచ్చేస్తుంది. నీట్ గా ఉండడంటే వచ్చి రాగానే డైరెక్ట్ గా బాత్రూమ్ కి స్నానం చేసి రావాలంటది. ప్రతిసారి అవ్వదు కదా, రోజు ఎన్నిసార్లు చేస్తాను? 2 సార్లు. చెమట కంపుతోనే అదే మంచం మీద వండుకుంటావా? సేమ్ రోజు అదే సిచ్యువేషన్, 100 సార్లు చెప్పాలి. అంటే రోజుకి 2 సార్లు బయటికి పంపించాలి, అప్పుడు అన్ని సార్లు పంపకూడదు కదా. అయ్యా మీరు పంపిస్తున్నారా? అవును, అత్తేమని ఒకసారి, ఇత్తేమని ఒకసారి, అత్తేమని ఒకసారి, ఇత్తేమని ఒకసారి, చాలా సార్లు అయిపోతుంది. ఆ చెమట పడకుండా చేయాలి అది. దీనికి పరిష్కారం ఏంటి? రేపటి నుంచి బయటికి తక్కువ వెళ్తాను ఇంకా.
బయటికి ఎన్నిసార్లు ఎప్పుడు వెళ్ళొస్తే అప్పుడు స్నానం చేసి రావాలి. ఎన్ని బాధలు ఇది చాలా- అనుభవిస్తుందో నీకు అప్పుడు మా ఇంట్లో అర్థమవుతుందా? నీకు ఎన్ని బాధలు అనుభవిస్తుందో అర్థమవుతుందా? చెప్పలేకపోతుంది ఇక్కడ. రోజుకి 2-3 సోపులు అవుతాయి మా ఇంట్లో. వాడు 10 సోపులు వాడు నీ కక్కుర్తి నుంచి. రైట్, సరే కానీ ఇంతకు ముందు నాకు ఎక్కడ కనెక్ట్ అయినా తెలుసాను, భయం వేసింది అన్నావు. పెళ్లికి ముందో పెళ్లి తర్వాత ఏదో భయం అనేది పదం వచ్చింది. అంటే ఏం లేదు, నా పర్సనల్ లైఫ్ పెళ్లికి ముందున్న పర్సనల్ లైఫ్, నా ఫ్రెండ్స్, నా పేరెంట్స్ వాళ్ళ విషయంలో ఎక్కడ నేను ఏ లోటు చేయకూడదు. పెళ్ళం వచ్చిన తర్వాత మారిపోయాడని నన్ను ఎవరు పాయింట్అవుట్ చేయకూడదు. సూపర్ అబ్బా, సేమ్ పాయింట్. ఆ బ్యాడ్ నేమ్ నాకు కదా, యాక్చువల్గా వచ్చేది తనకి. అది తనకి రావడం నాకు ఇష్టం లేదు. కనెక్ట్ అయిపోయినా మళ్ళీ. సూపర్. బెలూన్ బర్సెస్ నువ్వు ఏం ప్రామిస్ చేస్తావు చెయ్యి. నీకు ఇంకెప్పుడు అబద్ధం చెప్పను, కానీ నిజం చెప్పిన ప్రతిసారి నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నేను బాధపడడం అయితే నా ఉద్దేశం ఖచ్చితంగా కాదు. ఐ లవ్ యూ. నెక్స్ట్ కపుల్ ని పిలుద్దాం. మిస్టర్ అండ్ మిసెస్ శ్రీకాంత్ గారు వచ్చేయండి. మీ సార్, ఎట్లా సార్ స్మైల్ మీరు పెళ్లి బాగుంది. చూపులలో ఒట్టి మీ రిక్వైర్మెంట్ ఏంటంటే కర్లీ జుట్టు అమ్మాయి, ఎందుకంటే మీకు కూడా కర్లీ హెయిర్ ఉందని పెట్టారా? అలా కాదండి, ఎక్కడన్నా సరే కొంచెం క్లారిటీ మెయింటైన్ చేస్తే హ్యాపీగా ఉంటానని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. జుట్టు మీద నుంచి క్లారిటీ స్టార్ట్ చేశారు అనమాట. అయితే నేను దానికి పెళ్ళికి వెళ్ళినప్పుడే స్టార్టింగే దాంతో మాట్లాడాలని చెప్పి క్లియర్గా నేనేంటి, నా ప్రజెంట్ స్టేటస్ ఏంటి అనేది క్లియర్గా చెప్పి, నాకు ఇలా ఉంటే ఇష్టం, నాకు సో నాకు అబద్ధాలు అటువంటి ఇష్టం ఉండదు, ఇద్దరు క్లోజ్ వన్స్ దగ్గర దాపరికాలు ఉండకూడదు. అబద్ధాలు ఆడటం ఇష్టం ఉండదు అని ఇంత గట్టిగా చెప్తున్నావు అంటే ఎక్కడో అబద్ధాలు బాగా ఆడావు. దాని గురించి తెలుసుకుందాం. కళ్ళు కళ్ళు ప్లస్ కళ్ళు కళ్ళు ప్లస్. రైట్, ఫస్ట్ క్వశ్చన్. మీ ఆయన మిమ్మల్ని తెలియకుండా ఎప్పుడైనా హర్ట్ చేశాడా? లేదండి, ఎక్కువ నేనే మా ఆయన్ని హర్ట్ చేస్తూ ఉంటాను. మీరే హర్ట్ చేస్తూ ఉంటారా? ఆబ్వియస్లీ అని అంటే నేను కొంచెం లైక్ ఎలా అంటే మొండిగా ఉంటాను. ప్రతిదానికి ఈయనే కాంప్రమైజ్ అవుతారు, బాగా కాంప్రమైజ్ అవుతారు. ఎంత పేషెన్స్ అంటే ఒక లేడీకి ఎంత పేషెన్స్ ఉండాలి అన్నదానికి హీస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో తినెప్పుడు నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎప్పుడు హర్ట్ చేయలేదండి. హర్ట్ చేయలేదు. మీరు ఎప్పుడైనా చేశారని అనిపించిందా అండి మీకు? నాకు తెలియకుండా నేను హర్ట్ చేసి ఉంటే ఉండొచ్చు. నేను ఏంటంటే దేనని ఈజీగా తీసుకుంటానండి. ఆ తర్వాత నాకేమీ ఉండదని తనకు తెలుసు. నాకు అక్కడ బాధ అనిపించిందంటే తను హర్ట్ అవుతుంది అనిపిస్తే నేను రిలీజ్ అయిపోతాను. సూపర్. బెలూన్ బర్స్ట్ చేయండి. ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెళ్ళి? 3 years అండి. 3 years అవుతుంది. ఎప్పుడన్నా ఇప్పటివరకు చెప్పలేని మాట, అయ్యో నేను చెప్పలేకపోతున్నాను, అయ్యో హర్ట్ అవుతున్నా, ఆయన ఎంత బాగా చూసుకుంటాడు నన్ను, అంటే చెప్పుకోలేనిది. ఆయనకి నా వాళ్ళు ఎప్పుడన్నా బాధపడితే అది ఎప్పుడు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ చెప్పరు. బాధపడ్డారని అర్థం అవుతుందా? బాధపడ్డారని అర్థమవుద్ది. మళ్ళీ నేనే వెళ్ళి ఏమైంది అని కనుక్కుని, ఓకే మీరు చెప్తే గానీ నాకు తెలియదు ఏంటో అంటే చెప్పండి, మర్చిపోవడానికి ట్రై చేస్తుంటారు. మర్చిపోవడానికి ట్రై చేస్తారు, కానీ అది కరెక్ట్ కాదు కదండి. చెప్పాలి కదా. అంటే నా తప్పు ఎక్కడుందో నాకు తెలియాలి అంటే ఆయన చెప్పాలి. సో నేను వెళ్ళి అడిగితే అప్పుడు చెప్తారు. చెప్పరు. మళ్ళీ అలా చెప్తే మళ్ళీ నేను ఎక్కడ హర్ట్ అవుతానా అని మళ్ళీ అది కూడా చెప్పరు ఆయన. చెప్పానండి ఆల్రెడీ చాలా సార్లు. నాకు అలా పర్టికులర్ పాయింట్అవుట్ చేసి ప్రతి చిన్న విషయాన్ని పెద్ద విషయం కింద డిస్కస్ చేయడం ఇష్టం ఉండదండి. ఏదన్నా సరే వదిలేస్తే అదే పోతుంది, తర్వాత లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సూపర్. బెలూన్ బర్స్ట్ చేయండి. మీ లైఫ్ లో మీరు బాగా బాధపడిన సంఘటన మీ ఇద్దరు కలిసి? మా డాడీ ఏదో కొంచెం చిన్న కోపడ్డారు ఈయన మీద. మామయ్య అల్లుడు, ఇంటి అల్లుడి మీద కోపట్టాడా? సో అంటే ఈయన అసలు చాలా లైక్ తీసుకుంటారు. అంటే అలాంటి ఎన్నో సందర్భాలు రిపీట్ అయితేనే గానీ ఈయన అంత హర్ట్ అవ్వలేదు. ఎందుకు తిట్టారు మీ నాన్నగారు? తిట్టడం ఏమీ కాదు, ఒక చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఇలా చెయ్యొద్దు అలా చెయ్యొద్దు అని చెప్పారు. అది కొంచెం హార్ష్ గా చెప్పారు. సో అది ఈయనకి నచ్చలేదు అనమాట. ఏం చేశారు అప్పుడు? ఏం చేయలేదు, మా వాళ్ళతో మాట్లాడలేదు. అంటే వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడతారు కానీ ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉండేవారో ఒకప్పుడు అంత ఫ్రీగా లేరు. నేను ఇల్లు కారు కొనేసాను, వెంటనే ఇల్లు కొనేస్తానన్నాను. స్టార్టింగ్ లో నేను బాధ్యతలు ఎందుకు, ఇల్లు కొనడానికి వీల్లేదు, మీరు ఇంకా చాలా టైం పడుతుంది అన్నారు. సో ఆ విషయంలో కొంచెం ఇద్దరు అదే ఆయనే హార్ష్ గా మాట్లాడడం వల్ల ఇగో, ఆబ్వియస్లీ ఇగో. అల్లుడు కదండి అంతేనా. అయితే లైట్ తీసుకుంటా, నేను పెద్ద తోపు తురుమని ఇప్పటిదాకా ఏదో వేసారు. అంటే ఇప్పుడు మామయ్యనే కదా. ఆ ఒక్క కారణంతోనే నేను మాట్లాడుతున్నానండి. ఇప్పటికీ ఫ్రీగా మాట్లాడతాను. కాకపోతే ఏంటంటే నన్ను ఎవరో కూడా నా లైఫ్లో హర్ట్ చేయటం కానీ అంటే అంత అలా నేనే ప్రతి దగ్గర కన్విన్స్ అయిపోతాను. అలాంటిది నన్ను అంత అలా చెప్పినా నన్ను హార్ష్గా మాట్లాడేసరికి నేను కొంచెం బ్యాలెన్స్ తప్పాను అంతే. మీ నాన్నగారికి ఈ సందర్భాన్ని ఏం చెప్తాను? ఇప్పుడు టీవీ చూస్తున్నారు మీ నాన్నగారు. నాన్నగారి పేరు మెంటారావు. ఏంటది? ఏవిడి మెంటారావు.
కొంచెం వినగానే నాకు ఏదో అనిపించింది. మధ్యలో ఎల్లు లేదు కదా. లేదండి. సో మీరు మీ మామయ్య గారు హ్యాపీగా మనస్ఫూర్తిగా మీరు మాట్లాడుతున్నారు. మీ ఆవిడని హ్యాపీగా చూడాలంటే మీరు మామయ్య గారు మనస్ఫూర్తిగా మాట్లాడాలి. నువ్వు మెంటారావుకి ఐ లవ్ యూ చెప్పాలి. మామా ఐ లవ్ యూ. అదే లెట్స్ కాల్ అపాన్ ది ఫైనల్ కంటెస్టెంట్. యా, డబుల్ బెడ్రూమ్. ఆవిడ కళ్ళల్లోనే చూడు, ఏది మాట్లాడుతున్నా నిజాయితీగా మాట్లాడుకుందాం. నువ్వు బాగా పెళ్లి తర్వాత ఏడ్చిన సందర్భం ఏంటి, ఓపెన్ గా చెప్పు. పెళ్లి తర్వాత కూడా నేను ఎప్పుడు ఏడలేదు. పెళ్ళి అవ్వకముందే ఏడ్చాను. ఎందుకంటే మా ఆవిడ లవ్ చేసినప్పుడు మా మామయ్య గారిని ఎంతో అడిగాం. ఎంతో అడిగితే ఆయన ఏదేదో చెప్పి పెళ్లి కూడా చాలా లేట్ చేశారు. ఆయన పెట్టిన బాధకి బాధపడ్డాం అంతే, ఇంకెప్పుడు అంతే. ఏడుపు అనే మాట తీసిన పాపాన ఇగో. ఎందుకంటే ఏం గుర్తొచ్చింది మీకు? అంటే ఎంత స్ట్రగుల్ పడ్డారు. లవ్ మ్యారేజ్ కదా. మ్యారేజ్ ఎన్ని అవుతుంది? 4 years అవుతుంది. 4 years అవుతుంది. ఫిబ్రవరి 5 years అవుతుంది. ఫిబ్రవరికి వస్తే 5 years అవుతుంది. ఓకే, ఏం జరిగిందండి? నాకు మా ఆయన అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. కానీ నేను ఎక్కువగా ప్రేమిస్తాను, తను అర్థం చేసుకోడు. ఎక్కువగా ప్రేమించడం ప్రాబ్లం అవుతుందా మీకు? నేను ఎక్కువగా తను ప్రేమిస్తాను కానీ తను నన్ను అర్థం చేసుకోరు. ఎక్కువ ఫ్రెండ్స్తో తిరగడం. మాకు ఒక పాప అనమాట, తనకి 5 years పాపకి. మా పాపని బాగా చదివించుకోవాలని నా కోరిక అనమాట. తిన్న ఎప్పుడు గాలికి తిరుగుతూ ఫ్రెండ్స్తో తిరుగుతూ పెళ్లికి ముందు అలానే ఉండేనా? తెలుసు, అన్నీ తెలుసు నాకు. మరి ఎందుకు చేసుకున్నా? అయినా మా బావంటే నాకు ఇష్టం, కానీ తను అర్థం చేసుకోడు. నేను సంపాదించండి, మనకి ఆడపిల్ల కదా, తను బాగా చదివించాలి, మనం ఎలాగా ఏం లేదు. మీరు జాబ్ చేయొచ్చు కదా. పంపించరు బయటికి. ఆహా, ఇది తప్పు అని నీ మనస్సాక్షి, నీకు మనసు తెలుసా? తప్పేం చేయట్లేదు అనుకుంటున్నాను. నాకు తెలిసింది. ఏం చేస్తున్నాడు? మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తావు? డ్యూటీ ఉంటే డ్యూటీకి వెళ్తాను. డ్యూటీ వెళ్తావు. ఎప్పుడైపోతుంది డ్యూటీ? ఆయన సౌదీ వెళ్ళారనమాట, వెళ్ళొచ్చి 6 months అవుతుంది. అప్పటి నుంచి డ్యూటీ అనేది కరెక్ట్ గా లేదనమాట. 6 months నుంచి ఏం చేస్తున్నావు భయ్యా? ఉదయం లేగడం, మామూలుగా తయారవడం, ఫ్రెండ్స్తో తిరగడం. ఇది ఎట్లా పోతుంది నోట్లకి? వర్క్ ఉంటే వర్క్కి వెళ్తాను. ఎందుకంటే మనకి వర్క్ వస్తే ఫోన్ చేస్తారు, వర్క్ ఉందిరా అంటే అన్నీ వర్క్ వెళ్తాను. ఇప్పుడు ఫ్యూచర్ ప్లానింగ్ ఏమైనా ఉందా? ఫ్యూచర్ ఏముంది మాకు? సపోజ్ మీ ఆవిడకి ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఒక 2-3 లక్షలు ఖర్చు అవుద్ది. పర్లేదండి, మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారు చూసుకుంటారు. అమ్మగారు పెళ్లి తర్వాత మీరు అమ్మగారికి పెట్టాలి కానీ, సరే తప్పు మాట సార్ ఇది. ఎట్లా అడుగుతారు సార్ ఇంత పెద్దగా అయినాక? బిల్లుని బస్ చేయండి. మనసులో ఏదో బాధ ఉంది మీకు. బాధ ఎట్లేదండి. ఏమండి చెప్పండి. భార్య హ్యాపీగా లేదు, డబ్బుల కోసం అమ్మని అడుగుతా తను ప్రతిదానికి చిన్నదానికి ప్రతి చిన్నదానికి కూడా ఏడుస్తుంది. తను ఏడవాలండి, చేసుకున్న తప్పు ఆమె చేసిన తప్పు, మరి ఏడవాలి. మరి దీనికి సొల్యూషన్ ఎట్లా? తనకు బాధ పెట్టకుండా తను నచ్చినట్టు ఉంటాను. తనకు నెక్స్ట్ డ్యూటీకి కూడా కంటిన్యూ వెళ్తాను. మీరేం కోరుకుంటున్నారు? మా పాపకి బాగా చదివించాలని కోరుకుంటున్నాను. తను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడానికి టెస్ట్ కొట్టారనమాట మొన్నే. ఈసారి వెళ్తే తను మా పాప పేరు మీద అంతా 1 లక్ష రూపాయలు అలా వేయాలని అనుకుంటున్నాను అనమాట. తప్ప అండి ఈ కోరిక? తప్పేం లేదండి. ఇప్పుడు అది అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలన్నా మీ ఆవిడ్ని మీ పాపను వదిలేసి వెళ్ళాలి. అవును. ఎవరి దగ్గర వదులుతారు? మా అత్త మామ దగ్గర ఉంటారు. ఒక అమ్మాయి ఒకరి ఇంటికి వచ్చిందంటే ఆ బాధ్యత ఎవరిది? నాదేనండి. కాకపోతే మీ అమ్మ నాన్నది కదా. అవును. అది తప్పు కదా. ఇప్పుడు అమ్మాయి ఇంటి నుంచి వచ్చింది, నువ్వు మళ్ళీ మీ బాధ్యత మీరు చూసుకోండి, నేను పోతున్నా. ప్రతి నెల పడదనమాట, అందుకోసం మా అమ్మాయి ఇంటి దగ్గర మా ఆయన గారు నన్ను ఉంచుతారు. బెలూన్ పగలటమ్మా. ఏమైందైతే అంతా కూడదు మధ్యలో. వాళ్ళు పెద్దలు కదండి, వాళ్ళు చాదస్తంతో వాళ్ళు ఇష్టం వచ్చి మాట్లాడితే వాళ్ళు ఇష్టం వచ్చి ఉండమంటారు. మరి తనకి ఇష్టం ఉంటుంది అంతే. అలా అని మా అత్తయ్య మాటలు విని మా ఆయన గారు నన్ను బాగా చూసుకోకపోవడం, కొట్టడం, తిట్టడం అలాంటివి వెయిట్ చేయలేదు. అలాంటి విషయాలు అసలు ఏం బాధ లేదు నాకేమి. ఈ డ్యూటీ విషయంలోనే ఒక బాధ తప్ప మిగతా అంతా నా మాట వింటారు. మనం చేతులు ఇలా అనాలి కానీ ఆ ఆపర్చునిటీస్ అన్నీ మన చేతిలో వస్తుంది. మీ ఆవిడని ఎలా హ్యాపీగా చూసుకోవాలి. ఇది సార్ మీ లైఫ్, ఇది ఒకటే మీ లైఫ్. ఇది హ్యాపీగా ఉంటే మీకు తెలియకుండానే మీలో హ్యాపీనెస్ డబుల్, ట్రిపుల్, 10 times అవుతుంది సార్. మీరు ఇంకా హ్యాపీగా ఉంటారు. ఆ ఆపర్చునిటీస్ తీసుకోండి. ఫ్రెండ్స్ తప్పు కాదు సార్, నేర్చుకుంటారు. ఫ్రెండ్స్తో చాలా నేర్చుకుంటారు లైఫ్లో. ప్రపంచంలో ఏం జరుగుతుంది నేర్చుకుంటారు, కానీ ఫ్రెండ్స్ ప్రపంచం కారు సార్. అర్థమైందా నా బుజ్జి కదా? ఏం ప్రామిస్ చేస్తున్నావు? బెలూన్ పగలగొట్టి ప్రామిస్ చేయి. ఈ రోజు నుంచి నీకు నచ్చినట్టు, నువ్వు చెప్పినట్టు
నాకు నా లైఫ్లో ఒక సెటిల్ అవ్వాలి అనే ఫీలింగ్తో చెప్తున్నాను. ఈరోజు బాధపడ్డా కాబట్టి ఈరోజే కాదు ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా ఇంక నిన్ను బాగా చూసుకోండి, నిన్ను పాపని లైఫ్లో ఏ ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా చూసుకోండి. ఎస్ కళ్ళు కళ్ళు ప్లస్ ఈ రౌండ్ అయిపోయింది. సేఫ్ సైడ్ లో ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళు యా ఐ లవ్ యూ మామా అని అన్నాడు ఆయన మనసిప్పి అక్కడ ఫిక్స్ అయిపోయింది. సో ఫైనల్ ఆట ఆడిస్తా రౌండ్ లో మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక సో ఈ దాంతో రౌండ్ లో పాటు ట్రిపుల్ బెడ్రూమ్ అయ్యే ఏం చేయలేకపోతున్నాం చూసినా, అందుకే 300 పాయింట్స్. సో టోటల్ స్కోర్ 900 పాయింట్స్. ఇప్పుడు వీళ్ళిద్దరిలో లాస్ట్ రౌండ్ కి వెళ్ళే కపుల్ ఎవరు? మీ ఇద్దరు ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు 500. సో ఈ రౌండ్ లో మీకు మేము ఇస్తున్నాం 200 పాయింట్స్. అందుకే ఇద్దరి ఇద్దరికి score- ఈక్వల్ వచ్చాయి కాబట్టి టాస్ ఇద్దాం. అని వేస్తాం. ఓకేనా? ఓకేనా? సో ఫస్ట్ మీరు తీసుకోండి. హెడ్సా టైల్సా? హెడ్స్. హెడ్స్. Tails. టైల్స్ అంతే, ఇంకా ఆప్షన్ లేదు. ఏమొచ్చింది? ఇప్పుడు హెడ్స్ ఎవరు అన్నారండి? ఐఎమ్ సో సారీ, టైల్స్ వచ్చింది. సో ఫైనల్ రౌండ్ కి వెళ్ళే కపుల్ కంగ్రాచులేషన్. yes ఇదే ఫైనల్ రౌండ్ ఆట ఆడిస్తా. ఇవాళ ఏం ఆట ఆడిస్తున్నాను తెలుసా? సుత్తి లేపు, హెల్మెట్ ని కొట్టు. లేదు, బాటిల్స్ ని ఆ బుట్టలో పడేయాలి. అంతేనా? అంత Yeah, సింపుల్. simple. ఓకే, సో 3 minutes టైమ్ లో ఎన్నైతే బాటిల్స్ ఎక్కువ బాటిల్స్ అందులో ఉంటాయో వాళ్ళే విన్నర్. అండ్ ఇక్కడ ఏంటంటే శ్రీకాంత్ గారు 200 పాయింట్స్ తో ఎక్కువ ఉన్నారు మీరు. ఓకేనా? సో మీరు ఇక్కడ ఏం వేసినా 2 బాటిల్స్ 3 బాటిల్స్ ఎక్కువ వేయాలి. 3 బాటిల్స్ వేయాలి మీరు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ దిస్ రౌండ్. పెట్టు బుజ్జి. బుజ్జి వావ్! ఏయ్ ఇక్కడ కొట్టేస్తున్నారేంటి మీరు? కమ్ ఆన్ యు కెన్ డు మీరు ఇట్. ఇంచుమించు కరెక్టే, కాకపోతే బాటిల్ చుట్టూ పడేస్తున్నా. ఐ మీన్ బాస్కెట్ చుట్టూ బాటిల్స్ ఉన్నాయి, బాస్కెట్ లో లేదు. మీరు చాలా ఫోర్స్ గా కొట్టేస్తున్నారు చూడండి. చాలా సింపుల్, కొంచెం అయ్యో అంతే అంతే force గా ఉంది. basket లో పడ- ఏయ్, ఇక్కడ one bottle! ఏయ్. కరెక్ట్ గా గురి చూసి కొట్టట్లేదు. అయితే ఫాస్ట్ కొట్టేస్తున్నారు, లేకపోతే స్లో అయిపోతున్నారు. చెప్పానా ఇక్కడ 2 ఫాస్ట్ ఈవిడ. రవి, మన షోలో ఇదే ఫస్ట్ టైం బాటిల్స్ కింద ఉండడం. అదే కానీ బాగుందబ్బా. ఇక్కడ ఇంకా మోని కొట్టలేదు. మీరు ఒక్కటన్నా కొట్టాలండి. అక్కడ 3 బాటిల్స్ అంటే మినిమం ఇక్కడ మీరు 6 బాటిల్స్ వేయాలి కంపల్సరీ. తీసుకోండి. సరే, మీకు ఒక కొత్త ఆఫర్. ఒక్క బాటిల్ వేయండి, 3 బాటిల్ స్కోర్ ఇస్తాం. ఒక్కటనే వేయండి. కమ్ ఆన్. ఇక్కడ ఇంకోటి వేసేసారు. ఈడ వేస్తూనే ఉన్నారు. వావ్, ఇప్పుడు మా అక్క ఫామ్ లోకి వచ్చారు ఇక్కడ. మా అక్క బాటిల్ దుకాణంలో పనిచేసింది. ఏంది కాంపిటీషన్ లేకుండా? నాకు కూడా అదే అనిపించింది. మరి ఇంత ఈజీ గెలిచిపోవడమా? ఏంటిది రవి? కాంపిటీషన్ లేదు, పాడలేదు. అది లేపేది.
వేస్ట్ అది లేపు వద్దు ఏది లేపు ఏం కాదు అది రెండు నువ్వే పట్టను తీ బయటికి లేదు వాళ్ళు వేసిర్రు బయటికి తీయే వాళ్ళు వేసిర్రు వాళ్ళు వేసిర్రా ఆ. ఇస్రే అయితే ఎన్ని వచ్చినాయి చూడు 2 వీలై చూడు వావ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉంటున్నారు కాబట్టి గెలిచారు అది మొన్న మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ విన్నర్స్ మిస్టర్ అండ్ మిసెస్ శ్రీకాంత్ గారు. ముందుగా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందరికి. అలాగే బ్యూటిఫుల్ సారీస్ అందమైన లేడీస్ కి. ఇప్పుడు మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ గెలుచుకున్నందుకు మిస్టర్ అండ్ మిస్టర్ శ్రీకాంత్ గారికి మొండి మొగుడు పెంకి పిల్లం తరపు నుంచి జీ తెలుగు తరపు నుంచి హోమ్ థియేటర్ కంగ్రాచులేషన్. అండ్ అలాగే ఓ మిక్సీ కంగ్రాచులేషన్స్. ఇంకో అద్భుతమైన గిఫ్ట్. ఇవన్నీ ఒక పక్కన అయితే ఇదో పక్కన ఉంటది. ఆ సర్ప్రైజ్ ఏంటో మీరే మీ కల్లారా చూడాలి అండ్ మీ షో కేస్ లో పెట్టుకోవాలి. మీ ఇంట్లో ట్రిపుల్ బెడ్రూమ్ కాబట్టి ఏదో రూమ్ లో షో కేస్ చేపించచ్చు. మీరు ఇది పెట్టుకోవచ్చు. 1 2 బౌ. రియల్లీ క్యూట్. థాంక్యూ. వెరీ నైస్. సో ఎలా అనిపిస్తుందండి? ఏదో జస్ట్ పార్టిసిపేట్ చేద్దాము, చాలా ఎంతూసియాస్టిక్ గా వచ్చాము, బట్ ఇలాగా విన్ అవుతామని ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంజాయ్ చేశారా? ఎంజాయ్. అదే మాకు కావాలి. రైట్. మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ. నిజం చెప్పండి. ఇన్ఫాక్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ విన్నాడు. ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతున్నారబ్బా. మన షో అందరూ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అండి. మా ఆవిడ ఫ్రెండ్స్ అని చెప్పింది కదా ఆడే. అదా ఆ సంగతి. ఇద్దరికి మనకి ఇది ముందే తెలుసుంటే ఆడుకునే వాళ్ళం. షో ఎండింగ్ లో చెప్తున్నా చూడు ఇలాంటివి. దాచి పెట్టి it's not correct. అంటే నా ఫ్రెండ్ ట్రిపుల్ బెడ్రూమ్ అని చెప్పి మోసపోతాడేమో నేను చెప్పకుండా ఉంటా అని చెప్పి ఆయన హాల్ అని చెప్పిండు. అబ్బా ఏం ఫ్రెండ్షిప్ దొంగలు ఎత్తుకెళ్ళా. ఇప్పుడైతే ఇలా పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పు? తెలుసు నాకు, మీకు కూడా తెలుసు కదా. mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించండి. మేమే మీకు కాంటాక్ట్ లోకి వచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ అయితే బాగా ఎంజాయ్ చేసేసాం. మళ్ళీ రేపు కలవాలి కదా. సో రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం. Until then, keep smiling. Bye bye.